స్వామికి భోగ్యంగానే ఉండాలి. అసుర సంహారం వేళ తమోగుణం, భక్తుల కోరిన కోరికలు తీర్చడానికి రజోగుణం, సర్వే జనా అందరి క్షేమాన్ని కోరడానికి సత్వగుణంతో శ్రీవారికి త్రయంబకం యజామహే వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం పదామి చక్రమే శ్రీవారికి ఈ యొక్క 3 నేత్రములు అందరికీ ఉంటాయి. మనకు కూడా జ్ఞాన నేత్రం ఉంటుంది. అది మనకు మూసుకుని ఉంటుంది, ఆయనకి తెరుచుకుని ఉంటుంది, అంతే తేడా. అందుకని ఈ 2 నేత్రముల మధ్యలో ఉన్న జ్ఞాన నేత్రం ప్రకాశించడానికి ఇంత బొట్టు పెట్టుకోండి అని చెబుతూ ఉంటారు.